కస్టమర్స్కి మనం కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మన దగ్గర కాకుండా మన కంప్యూటర్ దగ్గర కొనడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా? చాలామంది సేల్స్ పీపుల్ ఏమనుకుంటారంటే కస్టమర్స్కి మనం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకంటే ఒక క్లారిటీ వస్తుంది, వాళ్ళు ఆటోమేటిక్ కన్విన్స్ అయిపోతారు అని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు అది కంప్లీట్గా ఆపరేట్ అవుతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మీరు ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్, కస్టమర్స్కి ప్లాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 6 డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి, 15 బెనిఫిట్స్ ఉన్నాయి, రిటర్న్స్ ఇలా ఉంటుంది, ట్యాక్స్ బెనిఫిట్ ఇలా ఉంటుంది, ఎక్స్క్లూజన్స్, ప్రీమియం ఆప్షన్స్ ఇలా ఉంటుందనేసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మీరు అనుకుంటారు కస్టమర్స్ని కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేశాననేసి. కానీ కస్టమర్ మైండ్లో ఏం జరుగుతుంది సార్, ఈ ప్లాన్స్లో నాకు ఏది బెటర్గా ఉంటుంది అన్నట్టుగా అతను కన్ఫ్యూజ్ అవుతాడు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే కస్టమర్కి మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తామో కస్టమర్కి కంపేర్ చేసే ఆప్షన్స్ ఎక్కువ అవుతుంది. ఆప్షన్స్ ఎక్కువయ్యే కొద్దికి క్వశ్చన్స్ ఎక్కువ అవుతుంది. క్వశ్చన్స్ ఎక్కువయ్యే కొద్దికి కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. కన్ఫ్యూజన్ ఎక్కువయ్యే కొద్దికి కస్టమర్ ఫైనల్గా ఓకే సార్ నేను ఆలోచన చెప్తాను అని వెళ్ళిపోతాడు. అదే కస్టమర్ ఇంకో కాంపిటేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సేల్స్ పర్సన్ కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని ప్రాపర్ అర్థం చేసుకొని మీ సిచ్యువేషన్కి మీ రిక్వైర్మెంట్కి ఈ 2 పాలసీలు సూట్ అవుతుంది, ఇది డిఫరెన్స్ అని చూపించారనుకోండి, కస్టమర్కి క్లారిటీ వస్తుంది, తన డెసిషన్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరే చెప్పండి, సేల్ ఎవరికి వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంటుంది? ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పర్సన్కా లేదా ఎక్కువ క్లారిటీ ఇచ్చిన సేల్స్ పర్సన్కా? అందుకే సేల్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది ఎక్కువ క్లారిటీ ఇచ్చినట్టు కాదు. కస్టమర్స్కి మీకు తెలిసిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అనేది మీ జాబ్ కాదు. కస్టమర్ కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ మాత్రం మనం షేర్ చేసి తనకి హెల్ప్ చేయడం తనకు గైడ్ చేయడమే మన యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.